హెచ్సియులో విద్యార్థుల ఆందోళనలు రాజకీయ మలుపు తిరిగాయి. విద్యార్థుల అరెస్టుకు వ్యతిరేకంగా ఆయా రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. బీజేపీ, సిపిఎం పార్టీలు హెచ్సియు ముట్టడికి కదిలి వచ్చాయి. ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన బీజేపీ, సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి పోలీసులకు మధ్య వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వైపు వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. అయితే రాష్ట్రంలో నిర్బంధమైన అరాచకమైన పాలన సాగుతోందని బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భూములను అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడం రేవంత్ సర్కార్ లక్ష్యమా అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మంత్రివర్గానికి ఏకాభిప్రాయం ఉందా అని నిలదీశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములు నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. చివరకు యూనివర్సిటీ భూములను సైతం మొదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈ రోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అయితే నాడు ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు అమ్మొద్దన్న రేవంత్ రెడ్డి నేడు ఏ అధికారంతో భూములు అమ్ముతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ధరణి పేరుతో నాడు కేసీఆర్ దోపిడీ చేశారని, భూమాత పేరుతో కాంగ్రెస్ భూదందా చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. భూముల వేలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బాటలోనే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. చాలా గొప్పగా మాట్లాడారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అన్నారు, ప్రభుత్వ భూములు అమ్మడానికి ప్రభుత్వాలు ఎందుకు కావాలా, నాయకులు ఎందుకు అవసరం ఉంటుంది, అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ సరిపోతారు కదా అని అన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలా, ఈనాటి ముఖ్యమంత్రి గారిని ఏమనాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఘోషిస్తున్నది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో విలువైనటువంటి వేల ఎకరాల లక్షల కోట్ల విలువైనటువంటి భూములని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మింది. ఈ రోజు ప్రభుత్వ భూములే ఈ రకంగా అమ్ముకుంటూ పోతే రేపు ప్రజల భవిష్యత్ ఏంటిది? ఇక సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను మించిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోయేలా ఉన్నారని విమర్శించారు. ఇది ప్రజా పాలననా, నియంతృత్వ పాలననా అంటూ మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేయడం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా 100 మంది పైన పోలీసులు మోహరించి అరెస్టు చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కేసీఆర్ జుట్లకెళ్ళి వెళ్ళినట్లున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా అమ్ముకుంటా పోతే భవిష్యత్తులో పర్యావరణం కానీ, విద్యార్థుల యూనివర్సిటీకి సంబంధించిన ఆ భూమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రభుత్వ భూములు విద్యార్థుల భవిష్యత్తు కోసం లైబ్రరీలకు ఉపయోగిస్తామని చెప్పి ఈరోజు బాప్ 1 నంబర్ అంటే బేటా 10 నంబర్ అన్నట్లు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు అంతకు మించి రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలో ఉందని చెప్పారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న భూముల్లో ఏదైనా చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. వటా ఫౌండేషన్ అనే ఎన్జీఓ దాఖలు చేసిన కేసులో ఈ నెల 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పారు. ఆ భూములను వేలం వేయడం కుదరదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల చదును పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆరోపించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. కంచె గచ్చిబౌలి భూములపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. హెచ్సియు భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని, పర్యావరణ హెరిటేజ్ భూములను రక్షించాలని మంత్రిని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని, 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని తెలిపారు. ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
హెచ్సియు భూముల అంశాన్ని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించారు. భూముల వేలాన్ని ఆపివేసి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. ఉచిత పథకాల కోసం భూములు అమ్మొద్దని, హెచ్సియు భూములు వేలాన్ని ఆపివేస్తే అరుదైన పక్షులు, విలువైన వృక్షాలు రక్షించబడతాయన్నారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తోందని, భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని లక్ష్మణ్ తెలిపారు. जो कांग्रेस ने कहती कि मोहब्बत की दुकान, the students are now almost declared war. The university has declared war on the students. The future of students is at stake. Is this how democracy functions under Congress rule? Even today, our BJP MLAs tried to visit that disputed place. They have been house arrested since early morning, sir. There is no demarcation took place, sir, and it is a purely environmental sensitive and biodiversity land, sir. So I urge the House to take cognizance of this issue. The auction must be stopped immediately and the ownership is clearly established and environmental concerns are addressed. Let us not allow Hyderabad's heritage and greenery to be bulldozed for short-term gains.